మరణము అనేది ముగింపు కాదు, శాశ్వత నిద్ర కాదు. మనము చనిపోయిన తర్వాత మన పితరుల దగ్గరికి మనము చేర్చబడతాం, అంతే తప్ప ఇది మనకి ముగింపు కాదు. మరణాన్ని చూసి ఎవ్వరు కూడా భయపడవలసిన అవసరము లేదు. ఈ లోకాన్ని వదిలేసి మరో లోకానికి వెళుతూ ఉన్నాము, అంతే తప్ప ఇక్కడితో ముగిసిపోతుందేమో అని భయపడవలసిన అవసరం లేదు. ప్రథమ ఫలంగా యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి తిరిగి లేచి ప్రతి ఒక్కరికి మరణాన్ని గెలిచి చూపించాడు. ప్రతి క్రైస్తవుడు కూడా మరణాన్ని గెలవాలి అనేదే యేసుక్రీస్తు వారి ఆ శిలువ యాగానికి ఫలితం. ప్రతి క్రైస్తవులు కూడా మరణాన్ని చూసి భయపడవలసిన అవసరము లేదు. మరణము అంటే ఈ లోకాన్ని వదిలేసి మన పితరులు ఉన్న దగ్గరికి మనము చేర్చబడతామే తప్ప ఈ లోకాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతాము అని భయపడవలసిన అవసరము లేదు. యేసుక్రీస్తులో మనకు ఉంది నిరీక్షణ, యేసుక్రీస్తులో ఉంది మనకు నూతన జీవితం. యేసుక్రీస్తుతో పాటు మనము కూడా పరలోకానికి చేర్చబడతాము. అది మరచిపోయి క్రైస్తవులు కూడా మరణము అంటే భయపడుతూ ఉన్నారు. ఓ క్రైస్తవ, ఆలోచించు. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది, ఈ దేహాన్ని వదిలేసిన ఆత్మ దేవుని యొద్దకు చేరును, అంతే తప్ప ముగింపు కాదు. మరణము అంటే ముగింపు కాదు, మన పితరుల యొద్దకు మనము చేర్చబడతాం. ఈ విషయాన్ని తెలుసుకొని మరణాన్ని గెలవటానికి